సినిమా వేరు రాజకీయం వేరు బాస్. అసలు సీన్లో మ్యాటర్ ఉందా? అంత ఉత్తుదేనా? ప్లాన్ సంగీత, డైరెక్షన్ బై బీజేపీ. విజయ్ ఎంట్రీకి సంగీతతో బీజేపీ చెక్. అంతా సినిమా స్కెచ్చేనా బాసు? తమిళనాడు రాజకీయాలంటేనే ఒక రేంజ్లో ఉండే ట్విస్టులు, టర్నులు గుర్తొస్తాయి. థియేటర్లలో విజయ్ వేయించడం పాత ముచ్చట. ఇప్పుడు ఆయన పొలిటికల్ స్క్రీన్ పైన ఎంట్రీ ఇచ్చి రచ్చలేపుతున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోకి యాక్షన్ చెబితే వెనక నుంచి కట్ చెప్పడానికి ప్రత్యర్థులు రెడీగా ఉంటారు కదా. సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోంది. తమిళ పొలిటికల్ కారిడార్లలో ఒక మైండ్ బ్లోయింగ్ వార్త తెగ హల్చల్ చేస్తోంది. విజయ్ తమిళగ వెట్రి కలగం స్పీడ్ అందుకోవడమే ఆలస్యం. దానికి బ్రేకులు వేయడానికి ఢిల్లీ పెద్దలు ఒక సాలిడ్ మాస్టర్ ప్లాన్ వేశారట. అదేంటో తెలుసా? విజయ్ మాజీ భార్య సంగీతను పద్మంగూటికి చేర్చడం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సోషల్ మీడియా, తమిళ తంబీల మీడియా సర్కిల్స్లో నడుస్తున్న టాక్ ప్రకారం విజయ్ పొలిటికల్ మైలేజీకి కత్తెర వేయాలంటే ఈ మాత్రం ప్లానింగ్ ఉండాలట. ఆయన పర్సనల్ లైఫ్ను పబ్లిక్ ప్లాట్ఫామ్ పైకి తెచ్చి రాజకీయంగా వాడుకోవాలనేది కొందరి వ్యూహంలాగా కనిపిస్తోంది. ఈ ఆపరేషన్ను బీజేపీలో ఉన్న ఒక సీనియర్ నటి భుజాన వేసుకొని సంగీతతో రాయబారాలు నడుపుతోందట. అమ్మా సంగీత, నువ్వు పార్టీలోకి రా, నీకు సముచిత స్థానం ఇస్తాం, అక్కడ ఆయనకు గట్టి పోటీ ఇద్దామంటూ డైలాగులు కూడా చెప్తున్నారట. ఈ వార్త వినడానికి కత్తి లాంటి సినిమా స్క్రిప్ట్ లాగే ఉంది, కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది $1 మిలియన్ ప్రశ్న. విజయ్ భార్య సంగీత ఎప్పుడైనా మైక్ పట్టుకొని పాలిటిక్స్ మాట్లాడడం ఎవరైనా చూసారా? లేదు. ఆమెకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో ఎవరికి తెలీదు. బీజేపీ అఫీషియల్గా ఈ విషయం చెప్పలేదు. అబ్బే మాకేం సంబంధం లేదు అనలేదు. అలాగని మేం పిలుస్తున్నామని బోర్డు తిప్పలేదు. విజయ్ క్యాంప్ అయితే ఈ గాసిప్స్ని అస్సలు పట్టించుకున్నట్టు తమ పని తాము చేసుకుపోతోంది. రాజకీయాల్లోకి రాకముందు వరకు పర్సనల్ లైఫ్ ప్రైవేట్గా ఉంటుంది, కానీ వన్స్ ఖాదీ చొక్కా వేసుకున్నాక ఇంట్లో పిల్లి పాలు తాగినా అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. విజయ్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఏదేమైనా ఈ సంగీత పొలిటికల్ ఎంట్రీ వార్త నిజంగానే బీజేపీ వేసిన వ్యూహాత్మక అడుగా, లేక విజయ్ గ్రాఫ్ను తగ్గించడానికి ప్రత్యర్థులు వదిలిన ఫేక్ బాంబా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఈ పొలిటికల్ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయడమే మన పని. ఇది నిజంగానే బీజేపీ మాస్టర్ స్ట్రోకా, లేక పొలిటికల్ గాసిప్పేనా అన్నది వెయిట్ చేసి చూడాలి. సినిమా వేరు రాజకీయం వేరు బాస్. అసలు సీన్లో మ్యాటర్ ఉందా? అంత ఉత్తుదేనా? ప్లాన్ సంగీత, డైరెక్షన్ బై బీజేపీ. విజయ్ ఎంట్రీకి సంగీతతో బీజేపీ చెక్. అంతా సినిమా స్కెచ్చేనా బాసు? తమిళనాడు రాజకీయాలంటేనే ఒక రేంజ్లో ఉండే ట్విస్టులు, టర్నులు గుర్తొస్తాయి. థియేటర్లలో విజయ్ వేయించడం పాత ముచ్చట. ఇప్పుడు ఆయన పొలిటికల్ స్క్రీన్ పైన ఎంట్రీ ఇచ్చి రచ్చలేపుతున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోకి యాక్షన్ చెబితే వెనక నుంచి కట్ చెప్పడానికి ప్రత్యర్థులు రెడీగా ఉంటారు కదా. సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోంది. తమిళ పొలిటికల్ కారిడార్లలో ఒక మైండ్ బ్లోయింగ్ వార్త తెగ హల్చల్ చేస్తోంది. విజయ్ తమిళగ వెట్రి కలగం స్పీడ్ అందుకోవడమే ఆలస్యం. దానికి బ్రేకులు వేయడానికి ఢిల్లీ పెద్దలు ఒక సాలిడ్ మాస్టర్ ప్లాన్ వేశారట. అదేంటో తెలుసా? విజయ్ మాజీ భార్య సంగీతను పద్మంగూటికి చేర్చడం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సోషల్ మీడియా, తమిళ తంబీల మీడియా సర్కిల్స్లో నడుస్తున్న టాక్ ప్రకారం విజయ్ పొలిటికల్ మైలేజీకి కత్తెర వేయాలంటే ఈ మాత్రం ప్లానింగ్ ఉండాలట. ఆయన పర్సనల్ లైఫ్ను పబ్లిక్ ప్లాట్ఫామ్ పైకి తెచ్చి రాజకీయంగా వాడుకోవాలనేది కొందరి వ్యూహంలాగా కనిపిస్తోంది. ఈ ఆపరేషన్ను బీజేపీలో ఉన్న ఒక సీనియర్ నటి భుజాన వేసుకొని సంగీతతో రాయబారాలు నడుపుతోందట. అమ్మా సంగీత, నువ్వు పార్టీలోకి రా, నీకు సముచిత స్థానం ఇస్తాం, అక్కడ ఆయనకు గట్టి పోటీ ఇద్దామంటూ డైలాగులు కూడా చెప్తున్నారట. ఈ వార్త వినడానికి కత్తి లాంటి సినిమా స్క్రిప్ట్ లాగే ఉంది, కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది $1 మిలియన్ ప్రశ్న. విజయ్ భార్య సంగీత ఎప్పుడైనా మైక్ పట్టుకొని పాలిటిక్స్ మాట్లాడడం ఎవరైనా చూసారా? లేదు. ఆమెకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో ఎవరికి తెలీదు. బీజేపీ అఫీషియల్గా ఈ విషయం చెప్పలేదు. అబ్బే మాకేం సంబంధం లేదు అనలేదు. అలాగని మేం పిలుస్తున్నామని బోర్డు తిప్పలేదు.
విజయ్ క్యాంప్ అయితే ఈ గాసిప్స్ని అస్సలు పట్టించుకున్నట్టు తమ పని తాము చేసుకుపోతోంది. రాజకీయాల్లోకి రాకముందు వరకు పర్సనల్ లైఫ్ ప్రైవేట్గా ఉంటుంది. కానీ వన్స్ ఖాదీ చొక్కా వేసుకున్నాక ఇంట్లో పిల్లి పాలు తాగినా అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. విజయ్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఏదేమైనా ఈ సంగీత పొలిటికల్ ఎంట్రీ వార్త నిజంగానే బీజేపీ వేసిన వ్యూహాత్మక అడుగా లేక విజయ్ గ్రాఫ్ను తగ్గించడానికి ప్రత్యర్థులు వదిలిన ఫేక్ బాంబా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఈ పొలిటికల్ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయడమే మన పని. ఇది నిజంగానే బీజేపీ మాస్టర్ స్ట్రోకా లేక పొలిటికల్ గాసిప్పేనా అన్నది వెయిట్ చేసి చూడాలి.